న్యూస్ హంట్ నిడదవోలు ప్రేక్షకులకు నమస్కారం. తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు మండలం తిమ్మరాజుపాలెం ఏకేఆర్జీ హై స్కూల్ నందు సత్సంగం ఓ మంచి మాట అనే కార్యక్రమాన్ని విద్యార్థుల తల్లిదండ్రులతో ఘనంగా నిర్వహించారు. విద్యార్థుల తల్లిదండ్రులు విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించిన సత్సంగం ద్వారా చిన్నతనం నుండి పిల్లలకు క్రమశిక్షణ, నడవడికతో పాటు సమాజం పట్ల, పెద్దల పట్ల, గురువుల పట్ల ఏ విధంగా మెలగాలి అనే అంశాలను పిల్లలకు నేర్పిస్తూ విద్య నేర్పుతూ వారిని మరింత ఉన్నత శిఖరాలకు తీసుకువెళ్లే దిశగా అడుగులు వేస్తున్నామని, దానిలో భాగంగానే ఏకేఆర్జీ హై స్కూల్లో ఈ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టామని పాఠశాల ప్రిన్సిపాల్ పద్మజ తెలియజేశారు. ఏకేఆర్జీ హై స్కూల్లో చేపట్టిన ఈ సత్సంగం కార్యక్రమానికి విద్యార్థుల తల్లిదండ్రులు విచ్చేసి తమ సత్సంగాల ద్వారా విద్యార్థులను ఆకట్టుకున్నారు. ఈ కార్యక్రమాన్ని ఏకేఆర్జీ పాఠశాల చైర్మన్ చావా గోకుల్ పర్యవేక్షణలో నిర్వహించామని ప్రిన్సిపాల్ పద్మజ తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఏకేఆర్జీ మేనేజర్ బూరుగుపల్లి సత్యనారాయణ, కోఆర్డినేటర్స్, ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో సత్సంగం ద్వారా, పాటల ద్వారా విద్యార్థులను ఉత్తేజపరిచిన తల్లిదండ్రులను చిరు కానుకలతో సత్కరించారు. చెడ్డ జనంతో ఉన్నప్పుడు మనం కూడా దానికి అలవాటు పడిపోతాం. అలాగే మంచి వాళ్ళతో ఉన్నప్పుడు మన ఆలోచనలు కానీ అన్నీ కూడా మంచిగానే ఉంటాయి. సో ఎంతసేపు ఈ సత్సంగం అంటే ఏంటంటే మన మంచి వాళ్ళతో స్నేహంగా ఉండటం వల్ల మన ఆలోచనలు బాగుంటాయి. సొసైటీలో ఎక్కువ మంది ఈడియట్సే ఉన్నారు మనకి. సో మనం ఏమనుకుంటాం అంటే మనం చేసే తప్పులు కూడా నిజంగా ఈ కరెక్టేనేమో, నిజమైన అలాగే ఉన్నాడు, ఆ సిగరెట్ తాగుతున్నాడు, తాగకపోతే మనకు బాగోదేమో, లేకపోతే ఇలాగా. సో అలా చాలామంది ఆ ఆలోచనలో ఉండటం వల్ల ఈ బ్యాడ్ థాట్స్ ఎక్కువ నింపుకోవడం వల్ల నిజమే అనుకుంటున్నాము. కానీ ఎక్కువ ఇక రెస్పాన్సిబుల్ సిటిజన్ ఏంటంటే, ఒక ఈడియట్ ఎలా ఉంటాడంటే వాడు రోడ్డు మీద పోతాడు, వేరే వాళ్ళతో అవసరం లేదు, వాడికి స్పీడ్గా వెళ్ళిపోతాడు, వాడికి ఆనందం వాడికి కిక్కేస్తుంది వాడికి. కానీ వాడి వల్ల వాళ్ళు అయిపోతుంది, వాడి ఫ్యామిలీ డిస్టర్బ్ అవుతుంది, లేకపోతే వాడు స్పీడ్గా వెళ్ళి ఎవరన్నా గుద్దడం వల్ల అవతలోడు చనిపోతాడమ్మా. సో ఈ ఏజ్లో 8th, 9th ఏంటంటే మంచి ఆనందం వస్తుంది. కానీ మనం ఆనందపడాలి, ఎంజాయ్ చేయాలి లైఫ్ని, కానీ వేరే వాళ్ళని డిస్టర్బ్ చేయకూడదు మనం దానివల్ల. టీవీలో సినిమాలు అన్ని బాగానే చూస్తాను, అందులో ఏం తప్పనిపించట్లేదు. మరి యూట్యూబ్ అని కాకుండా మొన్న మంచి సండే రోజు దూరదర్శన్లో మంచి సాంగ్ వచ్చింది, మీకోసం రాసుకొచ్చాను. ఒకసారి లిరిక్స్ చెప్తాను, తర్వాత పాట పాడతాను, సరేనా? చదువుతూని సమాజాన్ని మార్చాలిరా, కొడుకా నా కోరిక పెట్టించాలిరా, చదువుతూని సమాజాన్ని మార్చాలిరా, జ్ఞానబద్ధుని మించిన ఆయుధని లేదురా, అక్షరమై ఈ జగతిని కాటి నిగడించరా, శ్రమగొని బాధ్యతగా ఎదగాలిరా, పరిమళాల కలరాలను మార్చాలిరా, పడిలేని అమ్మ ఒళ్ళ కలవాలిరా, పడివేసే గిరణమై నువ్వేవాలిరా, ఎదుకోవడములే జీవన గమనాలిరా, నీ గెలుపే లక్ష్యంగా సాగాలిరా, స్వార్థ బుద్ధి ఎప్పుడు విడనాడాలిరా. ఎందుకంటే ఫ్రెండ్లీగా తల్లిదండ్రులు అయితే ఎవ్వరు ఉండట్లేదండి. ఒక 10% ఉంటున్నారేమో, 90% అయితే ఉండట్లేదు. నేను చాలా మంది పేరెంట్స్ని అబ్జర్వ్ చేసిన తర్వాత మీకు చెప్తున్నాను. ఎందుకంటే నేను సైన్స్ అంటే చాలా ఇష్టం, కానీ నేను అందులో చదువుకోలేకపోయాను. నేను సైకాట్రిస్ట్ చదువుదామనుకున్నాను. అందువల్ల నేను దాని గురించి ఇంకా చదువుతూ ఉన్నాను. నేను ఎఫర్ట్స్ అయితే చదివాను, కానీ నాకు సైకలాజికల్గా పేరెంట్స్ కానీ పిల్లలు కానీ ఎలా ఫీల్ అవుతారు అన్నది తెలుసుకోవడం నాకు ఇష్టం. అందుకని ఆ బుక్స్ కానీ దానికి సంబంధించినంతా చదువుతాను. ఇప్పుడు ప్రజెంట్ పిల్లలు పాడైపోవడానికి కారణం ఎవరు కాదండి, పేరెంట్సే. ఎందుకంటే ఎవ్వరు కూడా ఫ్రెండ్లీగా ఉండట్లేదండి. ఎంతసేపు చదవండి మార్కులు రావాలి, అందరికీ ర్యాంకులు రావాలి. అవునా 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 ఎంతసేపు నువ్వు చదువుతున్నావా
ఏం చదువుతున్నావు, ఏం నేర్చుకున్నావు అని ఎవ్వరూ అడగట్లేదండి. అది తప్పు పేరెంట్స్. టీచర్స్ కూడా అనడానికి లేదు. ఎంతసేపు మా పిల్లలకి మార్కులు వచ్చినాయా అని అందరూ అడుగుతున్నారు తప్ప మా పిల్లలకి విలువలు నేర్పండి అని ఏ పేరెంట్స్ అడగట్లేదు. అవునా కాదా? చెప్పట్లా, భయపడుతున్నారు. అందుకని ముందు పేరెంట్స్ మారితే పిల్లలు ఆటోమేటిక్ గా మారుతారు. ఎవరి భవిష్యత్తు ఎవరి చేతిలోనూ లేదు. మన మంచి అలవాటే మన భవిష్యత్తును మారుస్తుంది. అబ్దుల్ కలాం గారే చెప్పారు ఈ మాట. ముందు పేరెంట్స్ మారితే ఆటోమేటిక్ గా పిల్లలు మారుతారు. దానికి తగ్గ జనరేషన్ మారుతుంది, ఆ విలువలు పెరుగుతాయి. అందుకని ముందు పేరెంట్స్ మారాలని నేను కోరుకుంటున్నాను. ఇప్పుడు ప్రెసెంట్ డేస్ లో పేరెంట్సే మారాలని అనుకుంటున్నాను నేను. పిల్లలు ఆటోమేటిక్ గా పేరెంట్స్ చూసి నేర్చుకుంటారండి. మనం ఏం చేస్తే వాళ్ళు అదే చేస్తారు. మనం చెడు చేస్తుంటే వాళ్ళని మంచి చేయమంటే ఎలా? ఇప్పుడు చాలా మంది పిల్లలు రివర్స్ లో నువ్వేం చెప్పావు కానీ నువ్వేం చేస్తున్నావు అని అడుగుతున్నారు. మన పేరెంట్స్ మనం చూడకపోతే రేపొద్దున మనల్ని మన పిల్లలు చూడరండి. చాలా మంది ఇంట్లో చేసేది అదే తప్పు. జాయింట్ ఫ్యామిలీని ఎవరు ఇష్టపడట్లేదు. ఇష్టపడిన వాళ్ళకి అవకాశం కుదరట్లేదు. కానీ ఎప్పుడు ఎంత దూరంలో ఉన్నా మన పేరెంట్స్కి మనం విలువిస్తే మన పిల్లలు రేపటికి ఎప్పటికీ విలువిస్తారు. మనం చేసిందే మన పిల్లలు చేస్తారండి. ముందు మనలో తప్పు ఉన్నది, అది కరెక్ట్ చేసుకుంటే అందరూ బాగుంటుందని నేను ఆశిస్తున్నాను. జీవితంలో కొన్ని కోట్లు సంపాదించిన దొరకని ఆనందం ఒక మంచి మిత్రుడు దొరుకుతుంది. సో మనకి మంచి మిత్రుడు దొరికాడు అని అంటే మంచి లైఫ్ దొరుకుతుంది. మీరు ఎంచుకునే మంచి మిత్రుడే మీ లైఫ్కి బాగుంటుంది. చాలామంది చెప్పారు పిల్లలు మాట వినట్లేదు అని. నాకైతే టెన్షన్ లేదు. నా పిల్లలు నాకు చాలా బాగా వింటారు. ఎందుకు అని అంటే నేను చేసే ప్రతి పని కూడా వాళ్ళకి చెప్తూ ఉంటాను. ఎందుకంటే మన కష్టం వాళ్ళకి తెలిసిందే అంటే ఇంట్లో పేరెంట్స్ చాలా కష్టపడుతున్నారు అని తెలుస్తుంది. అందుకే మనం చేసే ప్రతి పని కాకుండా కొన్ని పనులను వాళ్ళకి చెప్పాము అంటే వాళ్ళు తెలుసుకుంటారు. మా మమ్మీ ఇంత కష్టపడుతుంది ఇంటి దగ్గర, మాకు ఇంత పని చేసి పెట్టి మమ్మల్ని స్కూల్ పంపుతుంది అని తెలుసుకుంటారు. అందుకే అన్ని పనులు చెప్పుకోవాలి. కొన్ని పనులను పిల్లలకి చెప్తే వాళ్ళు నేర్చుకుంటారు. మన కష్టాన్ని వాళ్ళు తెలుసుకుంటారు అనమాట. అది మనం ఫ్రెండ్లీగా వాళ్ళకి ప్రతి విషయం స్కూల్లో ఏం జరుగుతుంది అనేది ఏదైనా సరే మన ఇంటి దగ్గర అని మన పని వాళ్ళ పని మనం షేర్ చేసుకుంటే బాగుంటుంది. ఇంట్లో అన్నీ తెలుసుకుంటారు. చదువు ఒకటే ఇంపార్టెంట్ ఉంటుంది లైఫ్లో, అన్నీ ఉంటాయి. సో అందుకే అనేసి పిల్లలు వినట్లేదు అని అంటే పొరపాటు మనకు చాలా మటుకు ఉంటుంది. అంతా కాకపోయినా చాలా మటుకు మాటే ఉంటుంది. సో మనం చెప్తే ఎందుకు వాళ్ళు ఉంటారు, ఖచ్చితంగా ఉంటారు. వాళ్ళు చెప్పినప్పుడు మనం వినాలి, వినకుండా ఉండకూడదు. వాళ్ళు చెప్పినప్పుడు మనం ఉంటే మనం చెప్పి వాళ్ళు ఉంటారు. సో దగ్గర నేను చెప్పి చాలా మటుకు వాళ్ళు ఉంటారు. సెల్ చూడదు అంటే చూడరు. ఎందుకంటే దానికి కొన్ని ఉంటాయి. కొంచెం టైం ఇచ్చామంటే వాళ్ళు చేస్తారు. కల్లకపట మెరుగని కరుణామయులే కప్పులు మన్నించుటే దేవుని సుగుణం ఇది గొప్పవాళ్ళు చెప్పినట్టి చక్కని జ్ఞానం. పిల్లలు దేవుడు చల్లని వారే, కల్లకపట మెరుగని కరుణామయులే ఆ పొరిటి కందు మనసులో దైవముండును. వయసు పెరిగి ఈసు పెరిగి మదము హెచ్చితే అంత మనుషులోని దేవుడే మాయమౌనులే. పిల్లలు దేవుడు కల్లకపట మెరుగని కరుణామయులే. ఎవరు రాయగలరు
ఎవరు రాయగలరు అమ్మ అను మాట కన్న కమ్మని కావ్యం ఎవరు పాడగలరు అమ్మ అనురాగం కన్న తీయని రాగం అవతారమూర్తి అయినా అణువంతే పొడతాడు అమ్మ పేగు పంచుకునే అంతవాడు అవుతాడు అవతారమూర్తైన అణువంతే పొడతాడు అమ్మ పేగు పంచుకునే అంతవాడు అవుతాడు అమ్మేగా అమ్మేగా చిరునామా ఎంతటి గల చరితకి అమ్మేగా కనగలదు అంత గొప్ప అమ్మని ఎవరు రాయగలరు అమ్మాట నా దేశం నమో నమామి ధన్యభూమి నా దేశం సదా స్మరామి పుణ్యభూమి నా దేశం నమో నమామి ధన్యభూమి నా దేశం సదా స్మరామి నన్ను కన్న నా దేశం నమో నమామి అన్నపూర్ణ నా దేశం సదా స్మరామి మహామహులు కన్న తల్లి నా దేశం మహోత్కంఠ చరిత కన్న భాగ్యోదయ దేశం నా దేశం. ఈ రోజు ఏకేఆర్జీ స్కూల్లో సత్సంగ్ ఓ మంచి మాట అనే ప్రోగ్రామ్ ని కండక్ట్ చేయడం జరిగిందండి. మన ప్రిన్సిపల్ మేడం గారు ప్రస్తుతం ప్రెసెంట్ జనరేషన్ విలువలతో కూడిన విద్య అదంతా మంచిగా చేయడం జరుగుతుంది. కాకపోతే ప్రస్తుత జనరేషన్ కున్న విలువలను బట్టి ఆవిడ ఎంతో ఆవేదన చెందుతూ పిల్లలకి పేరెంట్స్ కి కూడా తెలియాలని ఈ ఒక అద్భుతమైన ప్రోగ్రామ్ ని మనకి కండక్ట్ చేయడం జరిగిందండి. పిల్లలు పేరెంట్స్ అందరూ మాట్లాడి మేడం గారు కూడా చాలా మంచిగా చెప్పారు. ఇక్కడ పిల్లలు ఒకటే మారడం కాదు, పేరెంట్స్ కూడా మారాలి. టీచర్స్ పిల్లలు పేరెంట్స్ అందరూ కలిస్తేనే ఈ విలువలతో కూడిన విద్య అనేది పిల్లలకు వస్తుంది. చాలా ఈ ప్రోగ్రామ్ కండక్ట్ చేయడం అనేది మార్పు ఇక్కడ నుంచి పేరెంట్స్ లోను పిల్లల్లోనూ మార్పు రావాలని కోరుకుంటున్నానండి. థ్యాంక్ ఈ ఇప్పుడున్న జనరేషన్ లో పిల్లలందరూ ఫోన్లకి ఎడిట్ అయిపోయి వాళ్ళ విలువల గురించి వాళ్ళ మాటల గురించి చాలా మటుకు మర్చిపోతున్నారండి. ఇలాంటి సమయంలో మా ఏకేఆర్జీ ప్రిన్సిపల్ మేడం గారు ఇలాంటి విలువలతో కూడిన కార్యక్రమాలు చేయడం చాలా సంతోషకరంగా ఉంది. పిల్లలకు కూడా చాలా విలువైన సమాచారం అందుతుందని మేము ఆశిస్తున్నామండి. తల్లిదండ్రులుగా మాకే కాదు, గురువులుగా కూడా టీచర్స్ ని అందరూ గౌరవించాలని, పిల్లలందరూ కూడా సక్రమంగా వాళ్ళు నీతి నిజాయితీతో ముందుకు నడవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. కంటెంట్ ఉంటుంది, మంచి కంటెంట్ ని చూడండి, అప్డేట్ అవ్వండి అని సలహా ఇచ్చారండి మేడం.